జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శయన ఏకాదశి సందర్భంగా బుధవారం పలు విశేష పూజలు, నవకలశ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రప్రథమ సేవ సుప్రభాత సేవను ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు నిర్వహించారు. నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ఠ కమలాకాంతాత్రైలో మంగళం కురు. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ వెంకటేశ దజితే తవ సుప్రభాతం. అభిషేకం అనంతరం ఉదయం 5 గంటలకు పలు రకాల పూలతో తయారు చేసిన పూలదండలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి స్వర్ణగిరీశునికి తోమాల సేవను నిర్వహించారు. ప్రతి బుధవారం నిర్వహించే సేవ అష్టదళ పాదపద్మార్చనను ఈరోజు ఉదయం 9 గంటలకు వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మణే నమః సువర్ణ పుష్పైః పూజయామి. ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ గోవింద. ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సతంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషాద్రివదయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సరస్వామదరీదిశే శ్రీ వెంకటేశాయ నమః. తొలి ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 తులసి సహస్రనామార్చనను ఘనంగా నిర్వహించారు. సౌందర్యవదయ నమః. సుఖనే నమః. ప్రేమదయ నమః. నీలగోక్షీర వరాహజనాథాయ నమః. వైఖాన సమారంభాయ నమః. వృషజ్ఞాయ నమః. వృషాచలాయ నమః. వృషాకాయాయ నమః. బ్రహ్మోత్సవాయ నమః. ఓం భద్రప్రియాయ నమః. విశ్వక్షేణకృత స్తోత్రాయ నమః. జ్ఞేయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి జరిగిన సహస్రనామార్చనను తిలకించారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈరోజు స్వర్ణగిరీశుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కె శ్రీనివాసరావు, జాయింట్ రిజిస్టర్, హైకోర్టు తెలంగాణ, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సిద్దిపేట్ సాయి రమాదేవి గారు, డి దేవేందర్, మెజిస్ట్రేట్ భైంసా, కె మల్లికార్జున్ గారు, కె వాణి గారు, రవి గారు, ఎం అమరేందర్ గారు, జోగి రాఘవ్ గారు తదితరులు ఈరోజు స్వర్ణగిరీశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడము, మరి ఈరోజు అందున తొలి ఏకాదశి సందర్భంగా రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి తిరుపతి ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో, యాదగిరిగుట్టకి దగ్గరలో ఉంది అన్నట్టుగానే ఉంది మరి ఈ గుడి. అసలు అంటే వర్ణించే దానికి అసలు మాకు మాటలు కూడా రావడం లేదు. చాలా అద్భుతమైన కట్టడము. మరి ఇది కట్టించి మరి మాకు ఇలా ఈ చుట్టుపక్కల వారికి అందరికీ దర్శన భాగ్యం కలిగించే మరి ఇది కట్టించి మరి మాలాంటి వాళ్ళు ఎంతమందికో దర్శన భాగ్యం కలిగించి మరి ఎంతో ఇది చేసిన వారికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ దుర్గం చెరువుకు చెందిన లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ స్టూడెంట్స్ బాలగాంధర్వం స్వర నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. అందులో 25 మంది విద్యార్థులు పాల్గొని పలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా కోటపాటి వెంకటేశ్వర్లు, గోవిందదాస మరియు శిష్య బృందంచే అన్నమాచార్య సంకీర్తన సంగీత స్వరమాధురి జరిగింది. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. అదేవిధంగా స్వర్ణగిరి క్షేత్రంలో నేటి నుండి స్వామివారికి పలు ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. వాటిలో సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవం, ఏకాంత సేవలు. శయన ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.